గత వారం రోజుల నుండి కడియం శ్రీహరి గారు ఫ్రస్ట్రేషన్కు లోనై ఏం మాట్లాడుతుండో తెలియట్లేదు. 73 సంవత్సరాలు దాటి 74 సంవత్సరాలు, అదే అఫీషియల్ అయినా కాకుండా కూడా 75 సంవత్సరాల మనిషి ఓల్డ్ ఏజ్లో అంటే వృద్ధాప్యంలో కొన్ని లక్షణాలు వస్తాయి. మానియా, డిమెన్షియా, డిప్రెషన్. మానియా అంటేనేమో పిచ్చి పిచ్చిగా కాలిగా మాట్లాడతారు. తర్వాత డిమెన్షియా అంటే మతి మార్పుతో ఏం మాట్లాడిందో మళ్ళీ తెలియకుండా మాట్లాడడం. డిప్రెషన్ అంటే ఏదో ఆందోళనకు గురవడం. ఈ 3 రకాలుగా మానియా, డిమెన్షియా, డిప్రెషన్, వీటితో ఈ రుగ్మతలకు లోనై మాట్లాడినట్టు కనబడుతున్నది. టాల్ మెన్గా చెప్పడైనా ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి ఉండే. మళ్ళీ నిన్నగా మొన్న పెద్దపెండాల్లో మాట్లాడతాడు, మొత్తం ఇక కథం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీలో చేరాను. మళ్ళీ నిన్న మొన్న జరిగాయి, సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీలో చేరాను. నిజ నిర్ధారణ జరిగిపోయింది. స్పీకర్ గారు తనకున్న విశిష్ట అధికారాలను ఉపయోగించి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, నిజంగానే రాజకీయ చరిత్ర చూసుకుంటే అవకాశవాద రాజకీయాలు చేసి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సంకలు జోరి, చంద్రబాబు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకలో జోరి, కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి ఇవాళ రేవంత్ సంకలో జోరినవు. రేపు ఒకవేళ అభివృద్ధి కోసం పోయిందంటున్నావు కదా, వరంగల్కి అభివృద్ధి కావద్దా, నువ్వు బీజేపీకి రమ్మంటే తప్పకుండా తండ్రి కూతురు ఇద్దరు కూడా బీజేపీకి ఎప్పుడో జంపు చేయాలని అవుతాం. 7 సంవత్సరాలు గణపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఆయన గణపురంలో అడుగు పెట్టలేదు, ఒక్క పని కూడా చేయలేదు. రేపు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే నేను అనుకోవట్లేదు, నువ్వే అనుకొని ఆగం అయిపోతున్నావు. నేను ఇంత ఉందన్నా కదా, ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్న పరిస్థితి. నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు ఎన్ని దొమ్మరిగడ్డలు వేసినా, నువ్వు ఎన్ని రకాల జిమ్మికులు చేసినా, మాయా మచ్చింద్ర చేసినా, రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ప్రతి గ్రామ పంచాయతీ మీద ఎగిరేది ఖాయం. ఒకవేళ కనుక మళ్ళీ చెప్తున్నా, డిమాండ్ చేస్తా ఉన్నావు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఒప్పుకున్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచావు కాబట్టి ఏమాత్రం నైతిక విలువలున్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద గౌరవం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.